ఫ్రస్ట్రేషన్ కి చంటి డామినేషన్ తోడైతే వచ్చే ఆ పర్ఫార్మెన్స్ ఎంత ఎలివేట్ అవుతుందో ఈ రోజు అంతకు మించి ఉంటుంది అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వీళ్ళు రెడీ అయిపోయారు. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ సునామి సుధాకర్ శ్రీ. కోలో కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా ఘాటుగా అందాలు చాటుగా దీంతోటి. అదే నాకు డౌట్ వచ్చింది. ఏయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు మొహం పక్కకి పెట్టి మాట్లాడాడు. అయినా నాకు అర్థం కాదు. కోలో కోలమ్మకల్లో కోకే కాకెత్తుకెళ్ళ కోక కాకెత్తుకెళ్ళం ఏంటండి? కాకే కోక కట్టుకొచ్చింది కాకి మొహంది. నన్ను పట్టుకొని అందమైన అమ్మని పట్టుకొని అంత మాట్లాడతావా? అందమైన మొహం ఏం మనిషి వచ్చా నువ్వు కూడా అతను బా. అదేంటి మీరిద్దరు భార్యాభర్తలు కాదా? ఏంటి మేమిద్దరం భార్యాభర్తలం? ఈ మొహం దాన్ని ఆయన ఇది నా పెళ్ళామని తెలిస్తే విక్రమ్ 5 సినిమాలో ఇంజక్షన్ ఇచ్చుకుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతా ఎక్కడికో. నువ్వు నా మొగుడని తెలిస్తే ఆ మూసిలో పడి చచ్చిపోతాను. ఒక మూసి ఇంకో మూసిలో దూకూడదు, తప్పు. పెళ్ళామంటే ఎలా ఉండాలి? ఓ బుట్ట బొమ్మ, ఒక అందమైన అమ్మాయి, ఒక అనసూయ, ఓ రోజా. లేకపోతే భగవంతుడు నా మంచితనం చూసి ఒక అదిరిపోయే అందమైన చంటి బొమ్మను గీశాడు. ఇప్పుడు చూపిస్తాను మా వేఫిని. బాపు బొమ్మలాగా చంటి బొమ్మ. దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. అది నా పెళ్ళామంటే ఇప్పుడు చూడు. ఏమే అది మా వాళ్ళు అలా కొట్టుకోరు, గట్టి కొట్టాలి. కాదే, నేను అది అన్న పాపానికి ఎందుకు అంత కొట్టావు? మీరు ప్రత్యేకంగా నాకు చెప్పాలా అండి? మీ మనసు నాకు అర్థం కాదా? అది అది నా పెళ్ళామంటే. మొగుడు పిల్లల గురించి బాగా తెలుసు కానీ నా మొగం చూపిస్తా. ఏమంటే ఏంటి సీను ఏమంటుకుంది కాలుకి? ఏమండి ఏంటి వాడు నేను వాడినా వాడు నా మీద చెయ్యించాడండి. ఎంత ధైర్యం రా నీకు? నేను కొడతారా? కొడతారా? అదేంటి రివర్స్ గేర్ లో చెప్పిన వాళ్ళకేనా? ఆయన సిగ్గు శరం లేదు. ఎప్పుడు మొగుడు పిల్ల కొట్టుకు చేస్తుంటారు. మొగుడు పిల్ల అంటే ఇలా ఉండాలి. ఇంటి ముందు ముగ్గు చూసావా ఎంత అదిరిపోయిందో? మీ ఇంటి ముందు చూడు, వేస్ట్ మొహన్ లాగా పెరకేసుకున్నారా? నువ్వు ముగ్గేరా మీరు? ఓ మస్తు ఇష్టం. మేము కూడా ముగ్గేస్తే చూపిస్తాం, కానీ నేనేనా కాదు మా ఆయన వేస్తాడు. ముగ్గేయండి. నాకు అర్థం కాదు. ఏంటయ్యా అదేం ముగ్గది? రథం ముగ్గండి. మరి అదే 3 చక్రాలు వేసావు. 3 చక్రాలు కాదు 4 చక్రాలు ఇదండి. 4 చక్రాలు ఇస్తాడు, వెళ్ళిపోతాడే. ఒరే ఎర్రి పప్ప, రథం ముగ్గంటే 4 చక్రాలు వేయాలి. సర్లే, ఎవరిని వేసుకెళ్ళిపోతే ఏం చేయాలి? బుర్ర లేదు పాడలేదు, ఎందుకే ముగ్గేసావు? మధ్యలో బొమ్మ ఏంటి? చెత్త బొమ్మ. ఓ ఏమండి ఏంటి అసలు కొడతావా ఇప్పుడు? ఏమైంది? ఆ రథం ఎవడని వేసుకెళ్ళిపోతారని చెప్పి అని కాపలా పెట్టానండి. తీసారని విషయం నాకు చెప్పాలి కదండి. చిచ్చి, అసలు మీరు మా ఇంటి పక్కన ఉన్నారన్న విషయం తెలుసుకుంటే నాకు చాలా ఒళ్ళు జలకరించిపోతుంది. నేను రాను అమ్మో, నాకు తెలుసు. నేను రాను. ఈయన్ని కెలక్కుండా ఉంటే మనకి నిద్ర పట్టేటట్లేదు కాబట్టి ఓ పని చేద్దాం. ఎవడ్రా ఒక దేడు మొహం దాన్ని, సిగ్గుశరం లేని దాన్ని, కాకిని, దున్నపోతుని, నీచుని, నికృష్టుని పెళ్లి చేసుకున్న మగ. నన్నే పిలిచారా? ఏమంటే సీనియర్, మా ఇంటి మీద రాళ్ళు పడ్డాయండి. అయ్యో, ఇందాక మా ఆవిడ బియ్యంలో రాళ్ళు ఏరమందండి, మీ ఇంటి మీద తీసాను అనుకుంటా. సారీ అండి. అది కాదండి, పెద్ద పెద్ద రాళ్ళు పడ్డాయి. అయ్యో అవునండి, రాళ్ళు గాల్లో కలిసిపోయి పెద్దగా అంటే అండి.
ఏమే ఓ టీ తీసుకురా. మీకేముందండి టీ? నేను తాతనేమే. ఎలా ఉందండి? అదిరిపోయింది. ఎలా ఉందండి? నీలాగే ఉంది. అర్థమైంది, వస్తున్నా. అబ్బో మీకే ఉందండి. మెలికలు బాగానే తిరుగుతుంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పొచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగా? ఏ శ్రీని గారు, మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. పువ్వు వేసింది దానికోసం కాదు, అది కనుక్కోండి దేనికో. తెలుసే. ఇంత అందమైన అమ్మాయిని చూసి ఛీ, మీకు అసలు ఏమండి ఆ. కారం లేదు, కొంచెం అప్పడికి తీసుకొస్తారా? కారమేగా. ఆ. ఏమండి శ్రీని గారు, నా ఏంటండి, ఒక్క నిమిషం అండి బాబా, టీ మధ్యలో లేహన. కారం ఉందేంటి? లేదండి, తీగుంది ఇది, తీగుంది ఇది. ఇప్పుడు డబ్బాలో కారం ఉంటుంది కదా, అది ఉందా అని అడుగుతున్నా. లేదండి. ఏ ఎందుకు లేదు? అంటే కవర్ లో ఉంది, ఇంకో ఓపెన్ చేయాలి కవర్. అది కాదే, ఆ. డబ్బాలో కారం వేసి ఆ కారాన్ని కూరలకి వాడతారు చూడు, ఆ కారం ఉందా? అది లేదండి. ఏ ఎందుకు లేదు? మేము కూరలో కారం వేసుకోం కదండి, అదే కూరలు చేసుకోరా? బయట ఆర్డర్ చేసుకుంటాం. పోనీ పప్పు ఉందేమో అడగండి. పప్పే కదా. ఏమండి? ఏంటండి? నిమ్మకాయ ఉందండి? నేను అడిగితే ఇవ్వడు కానీ నువ్వు వెళ్ళి అడుగు, చెప్తాను. శ్రీనివాస్ గారు, నేను చెప్పండి. నాకు పప్పు కావాలండి. ఏంటండి? పప్పు కావాలండి. ఒక్క నిమిషం. అక్కడ జరగ. ఇదిగోండి, అలాగే ఉప్పు కూడా మిక్స్ కావాలండి. చేస్తాను ఆల్రెడీ. మంచిదండి. థ్యాంక్స్ అండి. పప్పు ఉప్పు తీసుకున్నా కాదు, నిమ్మకాయ తీయవు. నిమ్మకాయ తీయలేదు, ఉప్పు ఎదిగిచ్చావు. ఏంటి ఎక్కువ మాట్లాడుతూ ఇందాక చూస్తాను. ఏమండి, వాడు నన్ను కొట్టాడండి. కొట్టే వాళ్ళగే ఎక్స్పీరియన్స్ ఇది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? కొట్టండి. కొట్టాను. అబ్బా, నన్ను కాదండి, ఆ. అక్కడ కొట్టండి. ఇట్లా ఇలా అన్నారు. అక్కడికి అక్కడ తీసుకెళ్ళి కొట్టండి. ఏంటి కొడతావా నన్ను? ఆ. నన్ను కొట్టాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏంటా మెయిన్ రూల్స్ ఏంటి? ఆ రూల్స్ లో నువ్వు గెలిచిన తర్వాత అప్పుడు నువ్వు ఆమె చేయాలి. సరే సరే చెప్పు. దమ్ముంటే, ధైర్యం ఉంటే డిప్స్ కొట్టా, డిప్స్. ఏం చేస్తున్నావు సీను? ఆ డిప్స్ కొడ. నేను కొట్టినా? కొట్టండి. ఎన్ని కొట్టాలి? 100 కొట్టండి. 100 కదా? ఆ. కొట్టండి కొట్టండి. ఇదిగో 100 కొట్టాను. చాలా 500 కొట్టినా. ఎంత తెలివిగల వాడు, అదృష్టమా? మేము చూసావేది. అబ్బా, మన రాకో ఏంటో తెలియదు కానీ మొత్తం అమలు ధైర్యం కాదు మీద అసలు. వెళ్ళే అతను వెళ్ళే. మా ఇంట్లో మాతలు వెళ్ళమంటారండి మీరు? నిజంగా వచ్చాడు అనుకున్నా. శారీలు. అయ్యా సార్, చీరలు ఏయ్, 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 ఏయ్. చీరలు అనాలరా, ఏ అనకూడదు. సార్. ఆయన మన ఇంట్లో వద్దు కానీ పక్కింట్లో ఇద్దరు ఆడలు ఉంటారు, వాళ్ళకి వెళ్ళి అమ్మి. సార్, మీ ఇంట్లో ద్రాడాలు ఉన్నారండి, రమ్మనొచ్చు కదా. ఇద్దరు లేరండి ఇంకా. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయండి. సరే కానీ చీరలు. అబ్బా, చీరలు వచ్చాయి. నాకు ఇది బాగా నచ్చింది. ఇదే కావాలి. కక్కుర్తాను అసలు బా. ఏమంటే నాకు ఇదే కావాలని. నాకు ఇది నచ్చింది, నాకు ఇవ్వండి. ఏంటి నచ్చింది? ఏంటి? ఓకే, అంటే ఈ మధ్యలో చిన్న కన్వర్జేషన్ ఉంది. మీరు మొత్తం అప్పుడే క్లైమాక్స్ వచ్చారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మేము కంటిన్యూ అవుతాం. కొన్ని చీర నచ్చకపోతే పంజాబీ డ్రెస్ తీసుకోండి సార్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ డ్రెస్లు ఏమి లేవండి. ఆంధ్ర తెలంగాణ డ్రెస్సులు ఎలా ఉంటాయండి? పంజాబీ డ్రెస్ అంటే ఆ డ్రెస్ టైటిల్ పంజాబీ అండి. రైట్లు అండి. మా డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ ఎవరు? మీకు ఏమి నచ్చకపోతే ఈ రెడ్ కలర్ సార్ తీసుకోండి సార్. వద్దండి, నాకు రెడ్డ పడదు. ఎందుకు పడుతుంది? పడిపోతుంది సార్. అమ్మో, రండి మేడం, తీసుకోండి మేడం. అది కాదండి. అబ్బా, వెరీ పప్ప ఉండు. నాకు ఈ చీర నచ్చిందండి. నాకు ఇది నచ్చింది. ఏయ్. ఒక్క నిమిషం. మీ ఇద్దరికి నచ్చింది కదా ఒకేసారి. ఒక్క నిమిషం ఆగండి. 2 ముక్కలు చేస్తాను. ఇది మీరు ఒక హాఫ్, మీరు ఒక హాఫ్ తీసుకో. మనిషివే దున్నపోతువే, హాఫ్ ఎట్లా కట్టుకుంటారే నాకు అర్థం కాదు. మీ ఆవిడ చూడండి, ఇదిగోండి ఇంత మొక్క వేస్ట్ గా వదిలేస్తున్నారు అక్కడ. అది వేస్ట్ వదిలేయడం కాదు, దాన్ని పైట అంటారు. ఫైట్ అంటారా? ఆ. ఎవరు ఫైట్ మాస్టర్? రామ్ లక్ష్మణ్, పీటర్ హెన్ సార్.
సార్ సర్లే కానీ చీర తీసుకోండి సార్. ఇది నాకు కావాలండి, ఇది నచ్చింది. నాకు అదే కావాలి. ఫస్ట్ నేను పట్టుకున్నాను, నేనే ముట్టుకుంటాను. నేను ముందు చూసానే. నల్ల మొహం దానా? నన్ను ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అందగతని చెప్తా. ఏంటి అది నన్ను చేసిందండి. ఏంటి ఏంటి ఇప్పుడు చూపించమంటా తడాక కొడతావా నన్ను? దగ్గర నువ్వు దగ్గర నుంచి చూడు కొంచెం దగ్గర దగ్గర చూస్తావా ఇంట్లో తీసుకొచ్చేస్తున్నాను పద. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. రోజా గారు చాలా బాగుంది. మీరే అనుకుంటే మీ ఆవిడ ఇంకా టూ మచ్ కదా. మధ్యలో తిరిగి మళ్ళీ కొడుతుంది. అండ్ సీను నువ్వు వచ్చాక అసలు హైలైట్ నీ స్టైల్. నైస్ నైస్. సంగీత గారు ఎంత బాగా చేశారంటే అంత బాగుంది. రియలీ ఫెంటాస్టిక్. మీ మీద నాకు యాక్చువల్ గా కొంచెం జెల్లసీ ఉంది, బికాస్ ఐ కాంట్ రిమెంబర్ సో మెనీ డైలాగ్స్ ఇన్ వన్ స్ట్రెచ్ అండ్ డూ. మీ అందరినీ చూసి రియలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ జెల్లస్. So you did really well. All the very best for a fantastic future. Thank you.